సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. అటన్ ఇటన్ పో కదా. జగిత్యాల జిల్లా పోలీస్ యాన్యువల్ ప్రెస్ మీట్కి వచ్చిన అందరికీ నమస్కారం. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత మనము క్రైమ్ రిపోర్టింగ్ అన్నది ఇంక్రీజ్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ అంటే మనకి స్టేషన్కి వచ్చిన ప్రతి పిటిషనర్ పర్సన్ మనం వినాలి, వాళ్ళు ఇచ్చిన పిటిషన్ పైన కేసు చేయాలి, వాళ్ళకి న్యాయం జరగాలి అని చాలా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. మనం లాస్ట్ ఇయర్ కూడా చూసాము, ఎక్కువ మంది ఇయర్ ఆన్ ఇయర్ పోలీస్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఇది ప్రజలకి పోలీసుపై ఉన్న విశ్వాసానికి ఒక మంచి నిదర్శనం. అంతేకాకుండా ఇంతకు ముందు అంటే మన గ్రామీణ వాతావరణం ఉన్న జిల్లా కాబట్టి ఇంత క్రితం సంవత్సరాలలో ఏదైనా గొడవలు జరిగినప్పుడు అంటే భూమి తగాదాలు, చిన్న చిన్న కొట్లాటలు, చిన్న చిన్న యాక్సిడెంట్స్ ఇవి జరిగినప్పుడు కేసెస్ రిజిస్టర్ చేసుకోకుండా వాళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలో వాళ్ళ పెద్ద మనుషుల దగ్గర, మత పెద్దలు, కుల పెద్దల దగ్గర కాంప్రమైజ్ చేసుకునే ఇన్సిడెంట్స్ చాలా చూసాము. ఇప్పుడు అలాంటి కేసెస్ అన్నీ రిజిస్టర్ అవుతున్నాయి. సో ఇయర్ ఆన్ ఇయర్ మనం రిజిస్ట్రేషన్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ చూపించగలుగుతున్నాము. అది పోలీసులపై విశ్వాసానికి ఒక మంచి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. మనం దానికి నంబర్స్ కనుక చూసినట్లయితే 2018 సంవత్సరంలో మన జగిత్యాల జిల్లా పరిధిలో 3789 కేసులు రిజిస్టర్ అయ్యాయి, రిపోర్ట్ అయ్యాయి. 2019 అంటే పోయిన సంవత్సరంలో సుమారు 500 కేసులు ఎక్కువ రిపోర్ట్ చేయించగలిగాం మనం, 3225 కేసులు. ఈ సంవత్సరం 2020 సంవత్సరంలో 5303 కేసులు రిపోర్ట్ అయ్యాయి. కాగా ఇందులో ఒక 900 కేసులు లాక్డౌన్కి సంబంధించినవి. లాక్డౌన్ లాస్ మనం అప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మరియు ఇతర లాస్కి సంబంధించి కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఐపీసీ 108, 188 వాటి కింద 901 లాక్డౌన్ కేసెస్ ఉన్నాయి. కొన్ని మేజర్ హెడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే మర్డర్స్, దొంగతనాలు, అటెంప్ట్ టు మర్డర్, రాబరీ కేసెస్, రేప్ కేసెస్, కిడ్నాపింగ్ కేసెస్ మనం 18, 19, 20 ఈ 3 సంవత్సరాల కంపారిజన్ చార్ట్ అనేది ఒకటి తయారు చేయడం జరిగింది. మనము ఈ దొంగతనాల విషయానికి వచ్చినట్లయితే అంటే హెచ్బి బై డే, హెచ్బి బై నైట్ అంటాము. అంటే పగలు చేసిన దొంగతనాలు, రాత్రి చేసినవి. వీటిల్లో మనకి రిడక్షన్ కనిపిస్తోంది. 2019 సంవత్సరంలో నైట్ హెచ్బీస్ 91 రిపోర్ట్ అయ్యాయి. ఈ సంవత్సరం 42 రిపోర్ట్ అయ్యాయి. డే హెచ్బీస్ లాస్ట్ ఇయర్ 16 రిపోర్ట్ అయ్యాయి, ఈసారి 13 రిపోర్ట్ అయ్యాయి. అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కేసులు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. 2019లో 44 రిపోర్ట్ కాగా ఈసారి 43 రిపోర్ట్ అయ్యాయి. రాబరీ కేసెస్ పెరిగాయి. ఒక 5 కేసెస్ పోయిన సంవత్సరం రిపోర్ట్ అయ్యాయి, ఈసారి 13 రిపోర్ట్ అయ్యాయి. ఈ 13లో ఒక 8 మనం రీసెంట్గా రిమాండ్ చూపించిన గ్యాంగ్కి సంబంధించినవి. అవన్నీ కూడా మనము వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి గొలుసు, ఫోన్లు లాక్కెళ్ళిన కేసులు పెట్టాము, స్ట్రిక్ట్ సెక్షన్స్ పెట్టాము కాబట్టి 8 రాబరీ కేసెస్ ఇందులో యాడ్ అయ్యాయి. రేప్ కేసెస్ కూడా మనకి ఇంక్రీజ్ కనిపిస్తోంది. పోయిన సంవత్సరం 26 కేసులు రిపోర్ట్ అయ్యాయి, ఈసారి 35 అయ్యాయి. 9 ఇంక్రీజ్ మనకి కనిపిస్తోంది. కాగా మనం ఈ మర్డర్ కేసెస్ కూడా 2018 సంవత్సరంలో 29 అయ్యాయి. అంటే 2018లో 29, 19లో 14, 20లో 23. సో మనకి ఇందులో కూడా 18 నంబర్స్ ఎంత ఉన్నాయో 18 కంటే తగ్గినప్పటికీ 19 కంటే ఇంక్రీజ్ అయినాయి కేసెస్. మనం వీటిల్ని మళ్ళీ ఏ రీజన్కి ఒఫెన్సెస్ అయ్యాయి అని చెప్పి ఇంక్రీజ్ అయిన హెడ్స్లో
మనం అనాలిసిస్ చేయడం జరిగింది. మనము రేప్ కేసెస్ కనుక చూసినట్లయితే 35 కేసెస్ అయ్యాయి ఈ సంవత్సరం. అందులో ఒక 20 పాక్సో కేసెస్, అంటే 16-17 సంవత్సరాలు వయసు గల అమ్మాయిలకి, మెజారిటీ ఆ ఏజ్కి సంబంధించిన కేసెస్ ఇవి. ఇందులో చాలా మటుకు ముందు మిస్సింగ్ కేసెస్గా రిపోర్ట్ అయ్యి తర్వాత వాళ్ళని ట్రేస్ చేసిన తర్వాత వాళ్ళు మైనర్స్ కాబట్టి స్టాట్యూటరీ ఆఫెన్స్ లాగా పాక్సో రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇంకొక ఈ 35లోనే ఒక 17 కేసులు ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్, అంటే వాళ్ళు ఒక శారీరక సంబంధం పెట్టుకుని తర్వాత పెళ్లి చేసుకోము అని మమ్మల్ని మోసం చేశారు అని 17 కేసులు వాటికి సంబంధించినవి. ఇవి కూడా రిపోర్టింగ్. ఇప్పుడు ఇంతకుముందు మాకు న్యాయం చేయండి ఖచ్చితంగా అని వాళ్ళు చాలా గురి కావడం చూసేవాళ్ళు. ఇప్పుడు మనం చెప్తున్నాము, ఓకే మోసం జరిగింది, కేసు రిజిస్టర్ చేస్తాము, మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి అప్రోచ్ అయ్యేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. మర్డర్ కేసెస్కి సంబంధించి మనము రీజన్ వైజ్ అనలైజ్ చేయడం జరిగింది. 23 మర్డర్స్ అయినందున ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల, అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళతో ఒకళ్ళు ఘర్షణ పడి కట్టుతో కొట్టడము అట్లాగా చేస్తే ప్రీవియస్ ఇంజరీస్ చనిపోయిన కేసెస్ 5 ఉన్నాయి. ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉన్నవి 3. ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించి అక్కడ గొడవ అయ్యి ఘర్షణలో చనిపోయిన కేసెస్ 4. సెక్షువల్ జెలసీ, అంటే ఏదైనా సంబంధం పెట్టుకున్నారు, అక్రమ సంబంధం పెట్టుకున్నారు అనే అనుమానంతో అటాక్ చేయడము, అలాంటివి 2. ప్రీవియస్ ఎన్మిటీ, అంటే ఇంత క్రితం ఏదైనా జరిగిన గొడవలని మనసులో పెట్టుకుని అయిన కేసెస్ ఒక 4. డౌరీ డెత్ 1 అయింది. ల్యాండ్ రీపేమెంట్ ఇష్యూలో ఒక కేసు రిపోర్ట్ అయింది. వేరే సింగిల్ బెడ్స్ ఉన్నాయి. 2020 సంవత్సరంలో మనం దొంగతనం కేసెస్లో ఒక 42 తులాల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది. 120 తులాస్ సిల్వర్ ఇలా రికవర్. రేప్ కేసెస్కి సంబంధించి బ్రేకప్ నేను ఇప్పుడు చెప్తాను. SC/ST కేసెస్కి సంబంధించి 2020 సంవత్సరంలో 104 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. మనము లాస్ట్ ఇయర్ జరిగిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ తర్వాత మనం ఇందులో ఒక కొత్త ఎడిషన్ తీసుకుని వచ్చాము. ఏమిటి అంటే మనం ప్రతి ఇయర్ ప్రతి కేసు రిపోర్ట్ అయిన వెంటనే నెక్స్ట్ డేనే కాంపెన్సేషన్ ఇవ్వమని కలెక్టరేట్కి ఒక పిటిషన్, ఒక రిక్వెస్ట్ లెటర్ పంపించడం జరుగుతుంది. ఈ క్రైమ్ నెంబర్లో ఇలాగ అయిందని. లాస్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ తర్వాత మనం ఏం చేస్తున్నామంటే మనమే విక్టిమ్ది చెక్, బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ తీసుకుని మన రిక్వెస్ట్ లెటర్లోనే రాసి పంపిస్తున్నాం. సో ప్రాసెసింగ్ అన్నది డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని ఆఫీసర్స్ చుట్టూ తిరగడము అలాంటి పరిస్థితి లేదు. మన రిక్వెస్ట్ లెటర్లోనే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ పంపిస్తున్నాం కాబట్టి కాంపెన్సేషన్ అన్నది డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో చూస్తుంది. మధ్యలో ఎవరిని కూడా కాంటాక్ట్ చేయాల్సిన అవసరం రావట్లేదు SC/ST యాక్ట్ కేసు విక్టిమ్స్కి. తర్వాత రోడ్డు ప్రమాదాలకి సంబంధించి కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. ఒక పక్కనేమో మనకి నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ తగ్గాయి, కానీ నంబర్ ఆఫ్ డెత్స్ పెరిగాయి. నెంబర్స్ కనుక మనం చూస్తే పోయిన సంవత్సరము 397 యాక్సిడెంట్స్ అయ్యాయి మన జిల్లాలో. ఈ సంవత్సరం 363 అయ్యాయి నిన్నటి వరకు, అంటే ఒక 34 యాక్సిడెంట్స్ తగ్గినట్టు. బట్ డెత్స్ చూస్తే అన్ఫార్చునేట్లీ 20 మంది ఎక్కువ చనిపోయారు ఈ సంవత్సరం పోయినసారి కంటే. అంటే ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యాయి. పైగా ఈ ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యాయి, నాన్ ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గాయి, నంబర్ ఆఫ్ ఇంజూర్డ్ పర్సన్స్ తగ్గారు. కానీ ఎక్కువ మంది చనిపోవడం అన్నది చాలా దురదృష్టకరమైన విషయము. మనము అందరికీ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ మేకింగ్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ రిగార్డింగ్ రిడక్షన్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్. ఈ 151 డెత్స్లో కూడా మనకి ఒక 32 సెల్ఫ్ యాక్సిడెంట్ కేసెస్ ఉన్నాయి. సెల్ఫ్ యాక్సిడెంట్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. కొంచెం మంది డ్రంకెన్ డ్రైవింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వీఆర్ ఫోకసింగ్ అ లాట్ ఆన్ రోడ్ సేఫ్టీ. స్టిల్ మనకి డెత్స్ అనేవి పెరగడం చూస్తున్నాం. యాక్సిడెంట్స్ తగ్గాయి, ఇంజూర్డ్ పర్సన్స్ తగ్గారు, బట్ ఎవ్రీ లైఫ్ ఈజ్ ప్రెషియస్ అండ్ దీని మీద మనం ఇంకా వీ షుడ్ డబుల్ అవర్ ఎఫర్ట్స్. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచే కాకుండా ఐ రిక్వెస్ట్ జనరల్ పబ్లిక్ ఆల్సో
ఇప్పుడు సెల్ఫ్ యాక్సిడెంట్స్ అన్నది దే ఆర్ కంప్లీట్లీ ప్రివెంటబుల్. నైట్ ట్రావెల్ చేయడం, ఓవర్ స్పీడ్ చేయడం, బండి కంట్రోల్ కాక రోడ్డు పక్కకు వచ్చి ఏదైనా రాయిని కొట్టుకోవడము, స్పీడ్ కంట్రోల్ కాక ఏదైనా కుక్కని అలాగా తగిలి చనిపోవడము. యూఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ సచ్ ఇన్సిడెంట్స్ ఆల్సో. కొన్ని అయితే వాళ్ళ ఊర్లోనే ఇంటి బయటకు వచ్చి ఒక 1/2 కిలోమీటర్ స్పీడ్కి చనిపోవడం కూడా చూస్తున్నాము. సో మోర్ అవేర్నెస్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఈస్ రిక్వైర్డ్. ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి మనం రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో మనము జూన్లో ఒక రోడ్ సేఫ్టీ ఎగ్జిబిషన్ వెహికల్ని కూడా ఇనాగరేట్ చేయడం జరిగింది. లాక్డౌన్ వల్ల దాన్ని కొంచెం ఇనీషియల్ మంత్స్లో వీ డిడ్ నాట్ యూజ్ ఇట్, బట్ నౌ అన్ని విలేజెస్ టూర్ చేయిస్తున్నాము. దాని గురించి అవేర్నెస్ వీడియోస్ ప్లే చేస్తున్నాము. ట్రాఫిక్ అవేర్నెస్ కాకుండా కళాబృందం యాక్టివిటీస్లో కూడా వీఆర్ యూజింగ్ దిస్ ఎగ్జిబిషన్ వెహికల్. స్క్రీన్, సౌండ్ సిస్టమ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. ఎన్ఫోర్స్మెంట్ విషయానికి వస్తే పీడిఎస్ రైస్కి సంబంధించి మనము 114 కేసెస్ ఈ ఇయర్ రిజిస్టర్ చేయడం జరిగింది. 36 lakh వర్త్ ఆఫ్ రైస్ వాజ్ సీజ్డ్ అండ్ డిపాజిటెడ్. 181 persons మీద మనం కేసెస్ పెట్టాము. పోయిన సంవత్సరం 53 కేసులు, ఈ సంవత్సరం 114 కేసులు పెట్టడం జరిగింది. సో వీ హావ్ డబుల్డ్ అవర్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ దిస్ రిగార్డ్. గేమింగ్ యాక్ట్ కేసెస్కి వస్తే ఇప్పుడు మనందరికీ తెలుసు ఈ గేమింగ్ దీని వల్ల చాలామంది ఫ్యామిలీస్లో వాళ్ళ డిస్పోజబుల్ ఇన్కమ్ అన్నది తగ్గిపోతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద వాళ్ళ అవసరాలకి పెట్టాల్సిన ఖర్చు దీని మీద పెట్టడము, ఆ డబ్బులు దే లూజ్. ఇట్ ఈస్ అ మేజర్ ఫినాన్షియల్ బర్డెన్ టు ద ఫ్యామిలీ. ఇట్స్ అ సోషల్ వైజ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇల్లీగల్ ఇన్ అవర్ స్టేట్. సో దీని మీద కూడా మన ఎన్ఫోర్స్మెంట్ అన్నది ఆల్మోస్ట్ డబుల్ అయింది. 2019లో మనం 144 కేసెస్ రిజిస్టర్ చేస్తే ఇప్పుడు 234 కేసెస్ వీ హావ్ రిజిస్టర్డ్. లాస్ట్ ఇయర్ 871 persons మీద మనం గేమింగ్ యాక్ట్ కేసెస్ పెట్టాము. ఈ సంవత్సరం 1423 persons మీద వీ హ్యావ్ రిజిస్టర్డ్ సమ్ కేసెస్. సిమిలర్లీ గుట్కా కేసెస్ 2019లో మనం 143 కేసెస్ పెడితే ఈ సంవత్సరం 211 పెట్టాము. This has also increased by 1/3 compared to last year. Respondents have more than doubled. అంటే ఈ డబులింగ్ రెస్పాండెంట్స్ అవ్వడానికి నేను రీజన్ చెప్తాను. ఇంత క్రితం మనం కేసెస్ పెడుతూ పోయాము, ఎవరి దగ్గర అయితే దొరికాయో వాళ్ళ మీద. ఈసారి కేసెస్ ఇంక్రీజ్ చేస్తూ వీ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ సప్లయర్స్. ఇప్పుడు నా దగ్గర దొరికి ఉండొచ్చు, కానీ నాకు ఇంకొకళ్ళు సప్లై చేసి ఉండొచ్చు. అతని దగ్గర ఏం దొరకకపోయి ఉండొచ్చు, కానీ నాకు అతను సప్లై చేశాడు కాబట్టి ఎక్కువ మంది మనం ఆ కాన్స్పిరసీలోకి తీసుకుని రావడం, అక్యూజ్డ్గా పెట్టడం. దీనివల్ల ఓవర్ ద నెక్స్ట్ ఇయర్ వీరి కన్సంప్షన్ తగ్గుతుందని వీఆర్ హోపింగ్. శాండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ ఇయర్ మనం 316 కేసెస్ రిజిస్టర్ చేసాము. 366 వెహికల్స్ సీజ్ చేసాము. పోయిన సంవత్సరం 222 కేసెస్, ఈసారి 316. సో దిస్ హ్యాస్ బికమ్ 1.5 times ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ ఈ ఎన్ఫోర్స్మెంట్. పెట్టి కేసెస్ పెట్టడం ఎందుకు ముఖ్యం అంటే బ్రోకెన్ విండోస్ థియరీ ఉందని చెప్తారు. అంటే ఏదన్నా పెద్ద నేరాలు జరగడం తగ్గించాలి అంటే ముందు చిన్న చిన్న ఆఫెన్సెస్ ఆపేసేయాలి. అంటే ఏదన్నా ఒక ఏరియాలో కిటికీలో అన్ని పగిలిపోయినట్లు కనిపిస్తే అదొక అబాండెండ్ కండిషన్లో ఉంటుంది. చిన్న చిన్న విషయాలు మనం ఎప్పుడైతే కేర్ తీసుకోము, దానివల్ల ఇంకా పెద్ద పెద్ద నేరాలు చేసినా కూడా మనం దొరకము అనే ఫీలింగ్ కమ్యూనిటీలో వస్తుంది. పెద్ద నేరాలు జరిగే అవకాశం ఉంటుంది. సో పెట్టి కేసెస్ అంటే ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, చిన్న తగాదాలు, పబ్లిక్ న్యూసెన్స్, ఇలాంటి వాటి మీద కనుక మనం దృష్టి పెడితే ప్రాంప్ట్ పనిష్మెంట్ ఇలాంటి కేసెస్లో ఫైనే పడుతుంది. కానీ ఇమీడియట్గా కనుక ఫైన్ పడితే వాళ్ళకి పెద్ద నేరాలు చేసే మోటివ్ ఇది తగ్గుతుంది. దే విల్ గెట్ డిస్కరేజ్డ్ ఫ్రమ్ ద పాత్ ఆఫ్ క్రైమ్. సో ఈ ఉద్దేశంతో మనం 5730 పెట్టి కేసెస్ పెట్టాము. ఇందులో ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ 2700 కేసెస్ ఉన్నాయి. ఓపెన్ డ్రింకింగ్ కేసెస్కి ఉమెన్ సేఫ్టీకి కూడా దెర్ ఈస్ అ స్ట్రాంగ్ రిలేషన్షిప్. మనం ఏదైనా విలేజ్లో కానివ్వండి, అర్బన్ ఏరియాస్లో కానివ్వండి, ఏం కంప్లైంట్ ఉంది అంటే కొన్ని ఏరియాస్కి వెళ్ళలేకపోతున్నాము, అక్కడ తాగుతున్నారు అంటారు. సో ఓపెన్ డ్రింకింగ్ మీద చాలా ఫోకస్ పెట్టి 2700 కేసెస్ రిజిస్టర్డ్. అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ కూడా 1129 కేసెస్ రిజిస్టర్డ్ దిస్ ఇయర్.
ఈపెటీ కేసెస్ హెడ్ వైజ్ కనుక చూస్తే ఇందులో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే లాక్డౌన్ పీరియడ్లో మాస్క్ వైలేషన్స్ అలాంటివి మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మనకి వ్యాక్సిన్ వచ్చే వీఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ రిసీవింగ్ వ్యాక్సిన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో. సో మంచి ఎన్ఫోర్స్మెంట్ చేయడం వల్ల ఆ పీక్ని మనం డిలే చేయగలిగాము, కోవిడ్ పీక్ని, అండ్ వీఆర్ వెరీ క్లోజ్ టు గెటింగ్ అ వ్యాక్సిన్ అండ్ వీ వుడ్ హావ్ సేవ్డ్ థౌజండ్స్ ఆఫ్ లైఫ్స్. ఈ చలాన్స్ కూడా మనం వీ హ్యావ్ సీన్ 3-fold ఇంక్రీజ్. లాస్ట్ టైం అబౌట్ 1.5 lakh fines imposed, now it is over 3 lakh. ఈ స్పీడ్ గన్ కేసెస్ వాటి మీద కూడా వీఆర్ హ్యావింగ్ ఫోకస్. సోషల్ మీడియా కేసెస్ అంటే ఎవరైనా సిటిజన్స్ దే విల్ టేక్ అ ఫోటోగ్రాఫ్ అండ్ సెండర్స్, వాళ్ళు హెల్మెట్ లేకుండా వెళుతున్నారు, వాళ్ళు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు అని. అలా లాస్ట్ టైం మనకి కేవలం 2 కేసులే వచ్చాయి ఈ చలాన్లో, ఈసారి 47 కేసులు అయ్యాయి. అంటే దిస్ ఈస్ కమ్యూనిటీ కమింగ్ అప్ అండ్ టెలింగ్ ఇక్కడ వీళ్ళు ఇట్లా చేస్తున్నారంటే 47 కేసులు ఈ ఇయర్ అలాంటివి వచ్చాయి. ఎన్డీపీఎస్ కేసెస్కి సంబంధించి వీ హ్యావ్ స్పెషల్ ఫోకస్. యూత్ అన్నది మీడియా మిత్రులు కూడా కొన్నిసార్లు హైలైట్ చేయడం జరిగింది. చిన్న క్వాంటిటీస్లో కొంతమంది కన్జ్యూమ్ చేస్తున్నారు అని. సో మనము 8 కేసెస్ రిజిస్టర్ చేశాము ఈ ఇయర్. 18 persons were arrested and 10 kgs worth of ganja was seized. గల్ఫ్ చీటింగ్ ఇప్పుడు ఈ ఇయర్ లాక్డౌన్ అదంతా ఉండబట్టి మనకి ట్రావెల్ తగ్గడం వల్ల అన్ని కంప్లైంట్స్ రాలేదు. స్టిల్ మనం 9 కేసెస్ రిజిస్టర్ చేసాము 11 persons మీద. హిస్టరీ షీట్స్ అంటే తరచుగా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వాళ్ళ మీద సర్వేలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. అలా ఈ ఇయర్ కొత్తగా 17 మంది మీద మనం హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఆపరేషన్ ముస్కాన్ అండ్ ఆపరేషన్ స్మైల్లో భాగంగా 58 చిల్డ్రన్ వర్ రెస్క్యూడ్. వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేసాం. దిస్ ఈస్ డన్ ఇన్ కోఆర్డినేషన్ విత్ చైల్డ్ హెల్ప్ లైన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్. షీ టీమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాక్డౌన్కి ముందు లాక్డౌన్ తర్వాత ఒక 30 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. ఇందులో 5,000 children were counseled. అంటే in every program about 100 to 200 children attend. So 5,000 children were counseled. ఈ కౌన్సిలింగ్స్ ద్వారా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల ఒక 4 కేసెస్ రిజిస్టర్ చేసాం మనం. అంటే వాళ్ళు మనకి అప్పుడు ప్రైవేట్గా చెప్పి మాకు ఇట్లాగా వీఆర్ ఫేసింగ్ దిస్ డిఫికల్టీ అని షీ టీమ్స్ ద్వారా మనం 4 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక 104 కళాబృందం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్ జరిగింది 1580. సీసీ కెమెరాల విషయానికి వస్తే ఒక కంటిన్యూస్ ఇష్యూ ఏంటంటే వాటి మెయింటెనెన్స్ అండ్ సీజనల్గా మనం వీఆర్ మోటివేటింగ్ కమ్యూనిటీ టు ఇన్స్టాల్ కెమెరాస్. మై రిక్వెస్ట్ ఈస్ అవి ఇన్స్టాల్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ కూడా మేము పాయింట్అవుట్ చేస్తాం, ఇది పని చేస్తుంది చేయట్లేదు మేము చెక్ చేసి చెప్పగలుగుతాము. ఐ రిక్వెస్ట్ ద కమ్యూనిటీ టు టేకప్ ఇట్స్ మెయింటెనెన్స్ ఆల్సో. ఎవరైతే ఇన్స్టాల్ చేయించారో ఆర్గనైజ్డ్గా పెట్టిస్తున్నవి మనం ఏఎంసీ ఉండాలని చెప్తున్నాం, అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్. కానీ ఎవరికి వాళ్ళు పెట్టించినవి కొంచెం మెయింటెనెన్స్ మీద కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే అది ఒకళ్ళ బాధ్యత అని కాదు, అందరం మేము కంటిన్యూస్లీ మేము చెక్ చేయాలి. పని చేయలేదో పాయింట్అవుట్ చేసినప్పుడు దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ రిపేర్ ఇట్ ఆల్సో. ఇదే కాకుండా ఐపీఎంఎస్ సిస్టమ్ గురించి ఇంతకుముందు చెప్పడం జరిగింది, ఇంటిగ్రేటెడ్ పెట్రోల్ మేనేజ్మెంట్ సిస్టమ్. మీరు చూసినట్టుగా మన దగ్గర ప్రాపర్టీ క్రైమ్స్ ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయాయి ఈ ఇయర్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ప్రాపర్టీ క్రైమ్స్. దీనికి ఐ థింక్ ఐపీఎంఎస్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉందని అనుకుంటాను. ఐపీఎంఎస్ అనేది మా సొంత వాళ్ళ మీద విజిలెన్స్ లాంటిది. మా బండి ఎక్కడ ఉంది అని జియో ట్యాగ్ అయిపోయి కనిపిస్తుంది. ఇది మా అన్ని పెట్రోల్ కార్స్కి, అన్ని బ్లూ కోల్డ్ బండ్లకి, అంటే 37 బ్లూ కోల్డ్ బైక్స్కి, 20 పెట్రోల్ కార్స్కి అన్నిటికీ మేము జీపీఎస్ పెట్టాము. సో బండి ఏ టైంలో ఎక్కడ ఉంది, నిన్న రాత్రి పెట్రోలింగ్ చేశారా చేయలేదా అనేది అది బ్లఫ్ చేయగలిగే విషయం కాదు. ఇప్పుడు మనము మార్నింగ్ చూస్తే మార్నింగ్ అన్ని స్టేషన్స్కి ఒక రిపోర్ట్ వచ్చేస్తుంది, ఇన్ని కిలోమీటర్లు తిరిగారు, ఈ రూట్లో తిరిగారు, ఈ విలేజెస్ కవర్ చేయలేదు, ఇన్ని పాయింట్స్ చెక్ చేశారు అని. సో వీఆర్ సీయింగ్ అ స్టీప్ రిడక్షన్ ఇన్ ప్రాపర్టీ క్రైమ్ దీనివల్ల. అంతేకాకుండా ఈ పేపర్లెస్ ఈ ఆఫీస్కి వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. హెచ్ఆర్ఎంఎస్ అని ఒక సిస్టమ్ ద్వారా స్టేట్ వైడ్ దేర్ ఈజ్ అన్ ఎఫర్ట్ టు మేక్ అవర్ ఓన్ ఫంక్షనింగ్ మోర్ డిజిటల్. సో ఈ సర్వీస్ బుక్ డిజిటైజేషన్, లీవ్ మాడ్యూల్ డిజిటైజేషన్, వాటి మీద స్టేట్ వైడ్ దేర్ ఈజ్ ఎ డ్రైవ్ టు మేక్ అవర్ సిస్టమ్స్ పేపర్లెస్.
ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటే మన పోలీస్ వ్యవస్థలోనే కొంతమంది కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్, కొంతమంది పెట్రోల్ ఆఫీసర్స్, బ్లూ కార్డ్ ఆఫీసర్స్ చాలా మంచి అంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ఎక్సెప్షనల్లీ గుడ్ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, లైఫ్ కన్విక్షన్స్ తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, రెడ్ హ్యాండెడ్గా కొంతమంది అఫెండర్స్ని పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తీసుకుని వాళ్ళకి కంటిన్యూస్లీ రివార్డ్స్ ఇవ్వడము అండ్ సరిగ్గా పర్ఫామ్ చేయని వాళ్ళకి కౌన్సిలింగ్ పనిష్మెంట్స్ అది ఇనిషియేట్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ మెగా హెల్త్ క్యాంప్ ఒకటి బిఫోర్ లాక్డౌన్ వీ హ్యాడ్ ఆర్గనైజ్డ్ ఫర్ అవర్ ఫ్యామిలీస్. లోక్ అదాలత్ నౌ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రస్తుతం దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఫోకస్ ఆన్ అమికబుల్ డిస్ప్యూట్ రెజల్యూషన్. పెండింగ్ కేసెస్ అన్నీ కూడా మనకి జ్యుడిషియరీలో వాళ్ళు తీసుకున్న ఒక పాలసీ డెసిషన్ ఏంటంటే వీ షుడ్ ట్రై ఇంక్రీజింగ్ దిస్ లోక్ అదాలత్ సిస్టమ్, స్ట్రెంథనింగ్ దిస్ లోక్ అదాలత్ సిస్టమ్. సో ఈ సంవత్సరము 1027 కేసెస్ కాంపౌండ్ అయ్యాయి లోక్ అదాలత్లో. సో ఒకటి పెండెన్సీ తగ్గుతుంది, ఇమీడియట్గా ఫైన్స్ అవి ఇంపోజ్ చేస్తారు అండ్ సో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ వెరీ క్లీన్లీ. ఎన్బిడబ్ల్యూస్ లాంగ్ పెండింగ్ ఎన్బిడబ్ల్యూస్ ఒక 82 మనం ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఎన్బిడబ్ల్యూస్ దగ్గరకు వచ్చేటప్పటికి మన డిస్ట్రిక్ట్లో ఒక పెక్యూలియర్ ఇష్యూ ఉంటుంది. చాలామంది గల్ఫ్కి వెళ్తారు. సో మనకి వాళ్ళు కేసు పిటిషన్ ఇచ్చే టైంకే ఒక అక్యూజ్ గల్ఫ్లో ఉన్నాడని చెప్తారు. అంటే ఎప్పుడు కూడా అరెస్ట్ అయ్యి ఎబ్స్కాండ్ అయ్యింది కూడా కాదు, వాళ్ళు ఇచ్చే టైంకే అక్కడ ఉన్నారంటారు. కొన్నిసార్లు ట్రయల్ పీరియడ్లో వాళ్ళు వేరే పనికి వెళ్ళిపోవడం జరుగుతుంది, కొన్నిసార్లు అరెస్ట్ కాకముందు వెళ్ళడం జరుగుతుంది. వీటన్నిటికీ మనం అవాయిడ్ చేసే సిస్టమ్ ఏంటంటే ఎల్ఓసి లుక్అవుట్ సర్క్యులర్ అన్నది వేరే కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్సిస్ట్ చేస్తున్నాము. ఈ లుక్అవుట్ సర్క్యులర్స్ ఇష్యూ చేయడం ద్వారా మనకి ఇప్పటికి 20 ఇష్యూ చేశాము. 3 కేసెస్లో ఆల్రెడీ మనం రిమాండ్ చూపించడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఎన్బిడబ్ల్యూ పర్సన్ మనం తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అవే కాకుండా ఏదైనా సమాన్స్ అవి పెండింగ్ ఉన్న దగ్గర కూడా వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఆపేస్తున్నారు. సో ఎన్బిడబ్ల్యూస్కి సంబంధించి ఎల్ఓసి అనేది మన డిస్ట్రిక్ట్కి పెక్యులియర్లీ ఇట్స్ అ వెరీ యూస్ఫుల్ ప్రాసెస్ వీ హ్యావ్ ఇనిషియేటెడ్. అంతేకాకుండా మనకి ఈ సంవత్సరం 1019 కన్విక్షన్స్ వచ్చాయి. కొన్నిట్లో ఇంప్రిజన్మెంట్, కొన్నిట్లో అడ్మిషన్ కేసెస్ ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. అండ్ ఏదన్నా లైఫ్ ఇంప్రిజన్మెంట్ లాంటివి వచ్చినప్పుడు మేము వీఆర్ గివింగ్ దట్ ఇన్ఫర్మేషన్ టు ద మీడియా. ఇట్ వాజ్ రిపోర్టెడ్. కోవిడ్కి సంబంధించి మనకు తెలుసు అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ లాస్ట్ వన్ అడిషనల్ ఎస్పీ అండ్ వన్ ఏఆర్ పర్సనల్ ఆల్సో. వీ హ్యావ్ లాస్ట్ 2 people. అండ్ ఇప్పటి వరకు మన జిల్లాలో 186 పోలీస్ పర్సనల్ దే హ్యావ్ సఫర్డ్ ఫ్రమ్ కోవిడ్. సో దీనికి సంబంధించి నేను చెప్పదలుచుకుంది మన కంట్రీలో there are 120 crore people, 1 కోటి మందికి వచ్చింది. మన జిల్లాలో 800 మంది ఉన్నారు, ఆల్రెడీ 200 మందికి వచ్చింది. సో యూ కెన్ సీ ద పర్సెంటేజ్. సో అవుట్ సైడ్ 1%, less than 1%, maybe 0.8% of people got. Police force లో 20% got. So I appreciate their effort throughout this lockdown. ఎందుకంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి వచ్చింది ఒకటి, కానీ వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు సఫర్ అయ్యారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చింది, ఏజ్డ్ పేరెంట్స్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఐ రియలీ అప్రిషియేట్ ద ఎఫర్ట్ అండ్ సాక్రిఫైసెస్ దే హావ్ మేడ్ దిస్ ఇయర్. అండ్ ఇదే కాకుండా మనకి కొన్ని సెన్సేషనల్ కేసెస్ అయ్యాయి. ఇబ్రహీంపట్నం తిమ్మాపూర్లో జరిగిన యాసిడ్ అటాక్ కేస్ రీసెంట్గా జరిగింది. అది అందరి నోటీస్లో ఉంది. వితిన్ 24 hours it was detected and we have helped the victim also get medical help. And ఖచ్చితంగా కన్విక్షన్ ఇచ్చినట్టు చేస్తాము. వీఆర్ టాకింగ్ క్లోజ్లీ విత్ ద ప్రాసిక్యూషన్ ఆల్సో. ఇదే కాకుండా హైదరాబాద్లో ఒక కిడ్నాప్ కేసు జరిగి మన దగ్గరికి తీసుకుని వస్తున్నారు అని తెలిసినప్పుడు వితిన్ 5 minutes మనకి ఇన్ఫర్మేషన్ చెప్పిన 5 minutesలో ఎవ్రీవేర్ సర్చెస్ స్టార్టెడ్ అండ్ మనం అందరినీ పట్టుకోవడం జరిగింది. సో ఐ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ మలయాళ పోలీస్ అండ్ టౌన్ ఎస్డిపిఓ గారు అందులో. ఇంకా కొన్ని కేసెస్ ఉన్నాయి చాలా మంచి ఇన్వెస్టిగేషన్తో డిటెక్ట్ చేసింది. కొన్ని హిట్ అండ్ రన్ కేసెస్, ఎటువంటి క్లూ లేని హిట్ అండ్ రన్ కేసెస్ కొన్ని ట్రేస్ చేశారు. మన రాబరీ గ్యాంగ్ ఒకటి ట్రేస్ అయింది. పాతది 2017 మర్డర్ కేసు ఒకటి ఈ ఇయర్ మనం ట్రేస్ చేయడం జరిగింది. 2017కి సంబంధించిన మర్డర్ కేసు మలయాళలో. అండ్ మల్లాపూర్ మెట్పల్లి ఏరియాలో ఒకటి మిస్సింగ్ కేసుగా రిజిస్టర్ అయ్యి నిజామాబాద్ తీసుకెళ్ళి ఒక లేడీని చంపేసిన కేసు ఉంది. అది కూడా మన వాళ్ళ ఎఫర్ట్ తోటి ఇట్ వాజ్ డిటెక్టెడ్.
ఆఖరికి నేను చెప్పదలుచుకుంటే టెక్నాలజీ. ఇప్పుడు ఎనీబడి ఇన్ సొసైటీ వీ మస్ట్ ఎంబ్రేస్ టెక్నాలజీ అండ్ యూజ్ ఇట్ ఫర్ బెటర్ ఇన్వెస్టిగేషన్, బెటర్ పోలీసింగ్. సో మనము టెక్నాలజీ ద్వారా మనకి డిటెక్ట్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. టెక్నాలజీకి సంబంధించి విత్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్ వీఆర్ ట్రైనింగ్ అవర్ ఓన్ పీపుల్ ఎవ్రీ డే. ఇప్పుడు పెట్రోలింగ్ సిస్టమ్ నుంచి బీట్ సిస్టమ్ నుంచి ఇన్వెస్టిగేషన్, CCTVs అన్నిటికీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ టెక్నాలజీ. ఒక 45 కేసెస్ మనకి కాల్ డేటా వల్ల డిటెక్ట్ అయిన కేసెస్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్స్ వల్ల 9 కేసెస్ మనకి డిటెక్ట్ అయ్యాయి. మనం ర్యాండమ్గా వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఫింగర్ ప్రింట్ చూస్తాం, కోఆర్డినేట్ సర్చ్ అలాంటి వాటిలో. అలాగా నలుగురు ఓల్డ్ అఫెండర్స్ మనకి దొరకడం జరిగింది. నిన్న మనం ఇప్పుడు న్యూ ఇయర్ దృష్టిలో పెట్టుకొని 2 days నుంచి వెహికల్ చెకింగ్ చేస్తున్నాం ఈవినింగ్స్, నిన్న ఇవాళ. అట్లాగా నిన్న రాత్రి మనకి సారకపూర్లో సైబరాబాద్లో దొంగతనమైన బైక్ దొరికింది. సో ఇవన్నీ కూడా మనకి ఇట్స్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. ఆ నంబర్స్ క్లీన్ చేయడం, ఫింగర్ ప్రింట్ క్లీన్ చేయడం వల్ల వీఆర్ డిటెక్టింగ్ అ లాట్ ఆఫ్ క్రైమ్స్. ఇంతేకాకుండా మనకి డయల్ 100 ఈ సంవత్సరం 21,700 కాల్స్ వచ్చాయి. In just 1 year, 21,700 calls we received through dial 100. Our response is also very good. It is under 10 minutes, and response we are monitoring every day. And dial 100 calls ki sambandhinchi 341 FIRs kuda register ayyayi. కొంతమంది they just require counseling, కొంతమంది మన వెళ్ళగానే ఇష్యూ సెటిల్ అవుతుంది. But 341 such calls led to registration of FIR. సోషల్ మీడియా కంప్లైంట్స్ సెల్ ఉంది మనకి. వాట్సాప్ కంప్లైంట్స్ చాలా వస్తుంటాయి. వాట్సాప్లో మనకి 108 కంప్లైంట్స్ రిసీవ్ అయితే 4 FIRs అయ్యాయి, 4 పెటీ కేసెస్ అయ్యాయి. పెటీ కేసెస్ యూజువలీ ఏదన్నా సౌండ్ న్యూసెన్స్ అట్లాంటివి ఉన్నప్పుడు మనకి పెటీ కేసెస్ అవుతాయి. FIRs వాళ్ళ అనానిమిటీ దానికోసం మనకి మెసేజ్ పెట్టినప్పుడు మీ రిజిస్టర్ కేసెస్. ఫేస్బుక్లో 18 కంప్లైంట్స్ వచ్చాయి, ఆల్ 18 కేసెస్ వర్ రిజిస్టర్డ్. ట్విట్టర్లో 130 కంప్లైంట్స్ మనం రిసీవ్ చేసుకున్నాము, 1 FIR అయింది, 15 పెటీ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈ కమింగ్ 2021 ఇయర్లో జగిత్యాల జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నాను. 2020 హ్యాస్ బీన్ అ వెరీ టఫ్ ఇయర్ ఫర్ ఎవ్రీబడి, అందరి ఫ్యామిలీస్ అండ్ కోవిడ్ లాక్డౌన్ వల్ల. సో 2021లో అందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నాను. అండ్ జగిత్యాల పోలీస్ ఇదే విధంగా బాధ్యతాయుతంగా, పారదర్శకతతో, జవాబుదారీతనంతో నేను పనిచేస్తానని ఐ గివ్ యూ దట్ అష్యూరెన్స్. అండ్ వీ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ఎవ్రీబడీస్ లైఫ్, ప్రాపర్టీ అండ్ ఫ్రీడమ్. విత్ దట్ నేను అందరికీ ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ ఇయర్. నేను అన్ని ఇన్ఫర్మేషన్ SC ST కేసులు ఎన్ని నమోదైన? అంటే హైయెస్ట్ క్రైమ్ రిజిస్టర్. పబ్లిక్ యాక్ట్స్ ద్వారా రుణాలు తీసుకుంటున్నారు, దాని మీద వచ్చేది పబ్లిక్ యాక్ట్స్ ఉన్నాయి కదా, యాక్ట్స్ ఉన్నాయి కదా, సోషల్ మీడియా యాప్స్ ద్వారా అమౌంట్ తీసుకున్న వల్ల ఇప్పుడు సోషల్ మీడియా యాప్స్కి అంటే లోన్ యాప్స్కి సంబంధించి స్నాప్డెట్ లోన్స్, క్రెడిట్ ఈ రెండింటి మీద మనకి కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. మనము ఈ కేసెస్ అన్నీ ఈ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ట్రైన్ అయిన ఆఫీసర్ ద్వారానే చేయిస్తున్నాం. ఏ స్టేషన్ ఆ స్టేషన్ చేయించట్లేదు, ఒకళ్ళకే ఇంట్రెస్ట్ చేసాము. గుడ్ వర్క్ హ్యాస్ హ్యాపెండ్. అంటే మనం ఒకటి వాళ్ళందరికీ ఆ గూగుల్ ప్లే స్టోర్ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది, యాప్స్ తీసేపించడం జరిగింది. మనం గూగుల్ నుంచి వాళ్ళ నంబర్స్ అవన్నీ తీసుకున్నాము, వాళ్ళ KYC డీటెయిల్స్ అవన్నీ కూడా వచ్చాయి. ది టైం కన్సూమింగ్ ప్రొసీజర్, బట్ డెఫినెట్లీ ఇన్ 1-2 weeks యూ విల్ సీ దట్ రిజల్ట్ మనకి ఖచ్చితంగా. December 31st జిల్లాలో ఎలాంటి ఆంక్షలు? లాక్డౌన్ అన్లాక్ గైడ్లైన్స్ ప్రకారమే ఎనీవే మన దగ్గర ఆర్గనైజ్డ్ పార్టీస్ అనేవి బయట జరగవు. అంటే గ్రౌండ్ తీసుకుని అట్లా ఉండదు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ఫాలో కోవిడ్ ప్రోటోకాల్. ఎందుకంటే ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఇన్ఫెక్షన్ అది ఇంక్రీజ్ చేసుకోవడం ఈజ్ నాట్ అన్ అడ్వైజబుల్ థింగ్. మేమైతే వీ విల్ కంటిన్యూ
డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ త్రూ అవుట్ ద నైట్. రేపు సాయంత్రం నుంచి చేస్తాము, త్రూ అవుట్ ద నైట్ చేస్తాము. వెహికల్ చెకింగ్ అన్నది మీరు చూసారు. రేపు ఒకటే రోజు కాదు, నిన్న మొన్నటి నుంచి కూడా ఇట్ ఈస్ కంటిన్యూ. ఇవాళ అవుతుంది, రేపు కూడా అవుతుంది. ఇవన్నీ కూడా 31st దృష్టిలో పెట్టుకుని చేస్తుంది. ఎందుకంటే 31st రోజు మనకి యాక్సిడెంట్స్ లాంటివి జరగకూడదు. అండ్ డ్రంక్ అండ్ బిహేవియర్ వీ షుడ్ నాట్ సీ ఆన్ రోడ్స్. అటువంటి న్యూసెన్స్ అనేది ఉండకూడదు. ఎవరికి కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ జరగకూడదు ఫ్యామిలీస్ అనే ఉద్దేశంతో. సో చెకింగ్ అన్నది చాలా ఇంటెన్సివ్గా ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరుగుతుంది. సో ప్లీజ్ బేర్ దట్.